రైట్ గా ఏపీ పాలిటిక్స్ లో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒక కీలక పరిణామాలు అయితే బయటకు వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. రైట్ ఇక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఏపీ స్కామ్ కు చెందిన విజయసాయి రెడ్డికి మొన్న ఈడీ నోటీసులు అయితే విచారణకు రమ్మని నోటీసులు జారీ చేశారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే ఎవరైతే ఎంపీ అంటే ఏపీకి చెందిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ మిథున్ రెడ్డికి అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ఈ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి, ఇందులో మీ హస్తం కూడా ఉందని చెప్పేసి అయితే ఈడీ అధికారులు డౌట్ కొద్దీ అయితే ఖచ్చితంగా విచారణకు రావాలి అని చెప్పేసి అయితే ఆయనకు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డికి అయితే మొన్న అంటే ఈ నెల 22న విచారణకు రావాలి, జనవరి 22న విచారణకు వచ్చి ఖచ్చితంగా హాజరు కావాలి, వచ్చి ఖచ్చితంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అసలు స్కామ్ లో ఎలాంటి మార్పులు జరిగాయి, దాదాపుగా 3.5 కోట్లకు పైగా జరిగిన ఈ స్కామ్ లో ముఖ్యంగా విజయసాయి రెడ్డిది ప్రధానంగా అంటే A1 గా వాళ్ళు భావిస్తున్నారని చెప్పేసి అయితే మనకు ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విచారణలో కూడా సాయి రెడ్డి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే సీఎం కి ఐటీ అడ్వైజర్ గా పనిచేసిన కసిరెడ్డి మాత్రమే మొత్తం చేశాడు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ఆయనే చేశారని సంచలనంగా బయట పెట్టారు. ఖచ్చితంగా అటు ఏ వర్గాలైనా సరే ఇటు విజయసాయి రెడ్డిని చూసుకున్నట్టయితే ఆయన వర్గాలైతే ముఖ్యంగా సిబ్బంది కూడా చాలా వరకు అనుచరులు కూడా కసిరెడ్డిదే ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు అప్పట్లో బయట పెట్టడం అయితే జరిగింది. అంటే గతంలో చూసుకున్నట్లయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఆయన సిట్ అధికారులకు ఓన్లీ కసిరెడ్డి మాత్రమే చేశాడు, రాజశేఖర్ కసిరెడ్డి మాత్రమే ఇలాంటి చేయడం అయితే జరిగింది, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అయితే ఆయన విచారణలో బయట పెట్టారు. అండ్ మోర్ ఎవర్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజుకి మిథున్ రెడ్డి హస్తం ఉంది ఇందులో అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యంగా ఇదంతా జరగడంతో చాలా వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇదొక కీలక అంశంగా మరి చెప్పొచ్చు. ఎందుకంటే రాబోయే కాలానికి ఎలక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అటు చూసుకున్నట్లయితే టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ రెండు పార్టీల మధ్య ఎక్కువగా పోటీతత్వం ఉండడంతో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇదంతా జరిగినందుకు వైఎస్ఆర్సీపీకి ఇదొక మైనస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి చాలా వరకు ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో అటు చాలా వరకు అటు ఎవరైతే ఉన్నారో అటు నేతలు కావచ్చు లేకపోతే ఎవరైతే పార్టీ లీడర్స్ ఉన్నారో చాలా వరకు కొన్ని స్కామ్లు కూడా వాళ్ళు ఇరకడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఒక లిక్కర్ స్కామ్ లో చాలా వరకు ఇటు సాయి రెడ్డి మరియు ఇటు చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు ఉండడంతో చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దాదాపుగా ఇలాంటి మిథున్ రెడ్డి ఈ స్కామ్ లో ఇరకడం వల్ల చాలా వరకు పార్టీలో విమర్శలు అయితే తలెత్తున్నాయని చెప్పొచ్చు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది ఒక మైనస్ పాయింట్ అని కూడా చెప్పిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వీళ్ళపైన ప్రత్యేక ఫోకస్ పెట్టి వీళ్ళ గురించి ఒక సిట్ అధికారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడైతే ఈడీ అధికారులు వీళ్ళ గురించి ప్రత్యేక ఫోకస్ పెట్టిన పరిస్థితి ఈ రోజు కనిపించిందని చెప్పాలి. దాదాపుగా 3.5 కోట్లకు వీళ్ళు లిక్కర్ స్కామ్ లో పాల్పడ్డ నేపథ్యంలో ఈ నెల 22న కసిరెడ్డి అంటే ఏదైతే సంబంధించి విజయసాయి రెడ్డిని అయితే విచారణకు హాజరవ్వాలని చెప్పేసి ఈడీ నోటీసులు పంపించింది. అండ్ మరి ఈ నెల 23కు సంబంధించి మిథున్ రెడ్డిని ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో ఉండొచ్చా లేకపోతే ఏపీకి చెందిన ఈడీ అధికారులు విచారిస్తారా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అని చెప్పొచ్చు. ఇక్కడ 50-50గా ఉన్న ఛాన్సెస్ కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి చూడాలి ఏ విధంగా మరి మిథున్ రెడ్డి విచారణకు హాజరవుతారు, మరి ఎలాంటి ప్రశ్నలు అనేది అక్కడ తలెత్తుననేది కూడా ఆలోచించాల్సిన అంశంగా మారింది. వీడియో భానుప్రసాద్ శ్వేతంగర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.